హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. కిచెన్ టిప్సే కాదండి, హెల్త్ టిప్స్ కూడా అండ్ దీంతో పాటు మనం ఇంట్లో యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా ఉంటాయి కదా. సో వాటిని కూడా నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. మరి ఈ వీడియోని ఇక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ మంచి మంచి టిప్స్తో సహా మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. దీంతో పాటు మనీ కూడా మీరు సేవ్ చేసేసుకోవచ్చు. ముందుగా మనకి యూస్ఫుల్ అయ్యే టిప్ చూసేద్దాం. ఇది వచ్చేసి మిక్సీ జార్ లోపల చూడండి కాస్త మనకి డల్నెస్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్లేడ్స్ కూడా మనకి షార్ప్నెస్ అనేది అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ని నేను యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం మనకి ఇక్కడ న్యూస్ పేపర్లు మనం డైలీ వేయిస్తూ ఉంటాం కదా. సో మరి ఈ న్యూస్ పేపర్ని ఏం చేయాలంటే వాటర్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ విధంగా మనం ఇందులో డిప్ చేసేసుకోవాలి. మరి ఈ న్యూస్ పేపర్ వచ్చేసి మనకి మెత్తగా అయిపోతుంది వాటర్లు వేసిన వెంటనే. అయిపోయిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లోకి దీన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత కొంచెం మనం ఇందులోకి వాటర్ మాత్రం ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా. ఇందులో గల్లుప్పు కంపల్సరిగా వేయాలి. గల్లుప్పు వేస్తే మనకేంటంటే బ్లేడ్స్ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. దీంతో పాటు మనకేంటంటే షైనీగా కనిపిస్తుంది. లోపల మనకి మరకలు వస్తుంటాయి కదా మనం డైలీ గ్రైండ్ చేసినప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంత షైనీగా మనకి చాలా చక్కగా బ్లేడ్స్ కూడా ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. ఇది చూడండి ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. సో మరి ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్లిప్స్ చూసారు కదా, బట్టలు ఆరబెట్టడానికి మనం యూజ్ చేసే క్లిప్స్. అవి ఆరిపోయిన తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఈ క్లిప్స్ అన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తుంటారు. మనం ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసేసిన తర్వాత ఓల్డ్ అయిపోయినటువంటి పనికిరానటువంటి గ్యాస్కెట్స్ ఉంటాయి కదా. సో వాటిని పారేయకుండా ఈ క్లిప్స్ అన్నీ తీసుకుని వచ్చి ఒక్కసారి మనం ఇందులో పెట్టేసామనుకోండి, మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా దొరికిపోతాయి అనమాట. ఎక్కడైనా మనకి వాల్కి హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్టలు ఉతికినప్పుడు మనం కష్టపడకుండా అప్పటికప్పుడే తీసేసుకొని అలా తీసుకుని వెళ్ళి అలా మళ్ళీ తీసుకుని వచ్చి మనం దీనికి అటాచ్ చేసి పెట్టేయచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకో టిప్ ఏంటి కూడా చూసేద్దాం. చార్జర్ చూసారు కదా, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఈ చార్జర్ని అప్పటికప్పుడు తీసి హడావుడిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఈ చార్జర్ ఉంటుందండి. మనం ఏదైనా తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చార్జర్ వైర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి బట్టలు ఆరేయడానికి యూజ్ చేసే క్లిప్ ఉంటుంది కదా, ఈ క్లిప్ని ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. అలా ఈజీగా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని మళ్ళీ తీసి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఈజీగా మనం యూజ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అప్పటికప్పుడు మనకి ఏది కూడా దొరకనప్పుడు ఇలా చేసేయండి, బెటర్ అనమాట. సో ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. బెండకాయ లవంగాలండి. జస్ట్ కొన్ని లవంగాలు 2 బెండకాయలు ఉంటే సరిపోతాయి. ఈ బెండకాయలకి ఏం చేయాలంటే ఈ లవంగాల్ని ఈ విధంగా అటాచ్ చేసేయాలి. ఇది ఎందుకని మీకు డౌట్ రావచ్చు కదా. ఏం లేదండి, ఈ రోజుల్లో ఎక్కువగా ల్యాప్టాప్స్ యూజ్ చేసేస్తున్నాం, మొబైల్ ఫోన్స్ అని యూజ్ చేసేస్తున్నాం కదా. వర్క్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నప్పుడు ఏంటంటే, లేకపోతే ఆఫీసులకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనకి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. వర్క్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువగా మెన్నొప్పులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి ఈ చిన్న చిట్కా అంటే ఈ ఆయుర్వేదిక్ ఆయిల్ మాత్రం మీరు యూజ్ చేశారనుకోండి, దెబ్బకి 100కి 100% మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. కొంచెం ఈ బెండకాయలు ఉన్నటువంటి ఈ లవంగాలు ఉన్నాయి కదా, కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసిన తర్వాత అంటే కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిలే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకే ఆయిల్ కూడా యూజ్ చేయొద్దు. ఆలివ్ ఆయిల్లో 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఏం చేయాలంటే లవంగాలు అంటే మనం కాల్చి పెట్టుకున్నటువంటి లవంగాలు, దీంతో పాటు వాము అండ్ వెల్లుల్లి ఈ మూడింటిని యాడ్ చేసేసి మనం బాగా దీన్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం స్టైనర్తో ఈ మొత్తాన్ని ఈ వేస్టేజ్ మొత్తాన్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసిన తర్వాత చెప్పాను కదండి, ఎక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటే అక్కడ దీన్ని ఏం చేయాలంటే మసాజ్ చేయాలి. 5 to 10 minutes వరకు బాగా మసాజ్ చేయాలి. కొంతమందికి ఏంటంటే వాతం ఎక్కువగా ఉన్న నొప్పులు కూడా ఎక్కువగా వస్తుంటాయి, మీరు గుర్తించారో లేదో. సో వాతం నొప్పులను కూడా ఇంకా ఫాస్ట్గా ఇది తీసేస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో మీరు ఈసారి తప్పకుండా ఈ ఆయిల్ని యూజ్ చేయండి. మంచి ఆయుర్వేదం ఆయిల్ అనమాట. ఇప్పుడు ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ఇది మాత్రం చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మరీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్. ఇదేం లేదండి, మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ లాక్ ఉంది కదా, ఈ విధంగా వాళ్ళు ప్రెస్ చేసేస్తారు. అలా మనం బయటకు వచ్చి ఇలా తీసినప్పుడు లాక్ అనేది ఈ విధంగా పడిపోతుంది. అదే చిన్నపిల్లల లోపల నుంచి లాక్ వేసేసుకుంటే మనం చాలా టెన్షన్ పడిపోతామండి. ఆ లాక్ మనకి తీయటం రాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, ఈ నెయిల్ కట్టర్ లోపల ఈ విధంగా ఉంటాయన్నమాట 2 టైప్స్. ఇందులో ఈ సన్న కనిపిస్తుంది కదా నైఫ్ లాగా, ఈ నైఫ్ లాగా కనిపిస్తున్న దీంతో జస్ట్ ఇలా లోపలికి తీసేసి ఈ విధంగా తీసామనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇది మాత్రం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా మీరు షేర్ చేయండి. ఇలాంటి లాక్స్ ఉంటే మాత్రం మరీ డేంజర్ అనమాట. సో మరి ఈసారి చిన్నపిల్లలు ఉంటే ఇలా హడావుడి పడిపోకుండా సింపుల్గా ఈ విధంగా తీసేయండి.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అయినాయని నేనైతే అనుకుంటున్నాను. మరి మీకు ఇందులో ఏది నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.